Hello guys, welcome back to Mahesh Tech in Telugu YouTube channel. టుడే మనం పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో డే 30 సిరీస్లో డే 7th ఉన్నాం. డే 6th వచ్చేసి మనం లూప్స్ అంటే ఏంటి, లూప్స్ ఎలా యూజ్ చేయాలి, ఎక్కడ యూజ్ చేయాలి, ఆపరేటర్స్తో ఎలా యూజ్ చేయాలి, కండిషన్స్తో ఎలా యూజ్ చేయాలని చూసాము. టుడే క్లాస్లో వచ్చి నెస్టెడ్ లూప్స్ చూద్దాం. నెస్టెడ్ లూప్స్ అండ్ నెస్టెడ్ కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ ఆల్సో చూద్దాం మనం. అంటే నెస్టెడ్ లూప్స్లో మనం కంట్రోల్ ఫ్లో స్టేట్మెంట్స్ ఎలా పెట్టాలి, తర్వాత నెస్టెడ్ లూప్స్ ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఫోల్డర్ అనేది విజువల్ స్టూడియో కోడ్కి కనెక్ట్ చేద్దాం. ఆల్రెడీ నేను డే 7 అనే ఫైల్ క్రియేట్ చేశాను. డే 6 వచ్చేసి మనం లూప్స్ అనేవి చూసాం. ఇంకేమైనా అర్థం కాకుంటే నన్ను అడగండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లూప్స్ ఫస్ట్ స్టూడెంట్స్ తీసుకుందాం. స్టూడెంట్స్ సబ్జెక్ట్స్. స్టూడెంట్స్ ఈజ్ ఈక్వల్, నా దగ్గర ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు, చిటి, సనా, ఇంకో పెడతాం ఎందుకు ఏమన్నది సీకర్, చిట్టి చిట్టి. ఇంకా సబ్జెక్ట్స్ తీసుకున్నాం, వీళ్ళ సబ్జెక్ట్స్. సబ్జెక్ట్స్ ఈజ్ ఈక్వల్ ఇంగ్లీష్ పెడదాం. ఇంగ్లీష్, తెలుగు, మ్యాథ్స్, ఈ 3 సబ్జెక్ట్స్ అనేవి తీసుకున్నాం. ఫర్ లూప్ క్రియేట్ చేద్దాం. ఫర్ టు ఇన్ స్టూడెంట్స్ అయితే ప్రింట్ స్టూడెంట్ నేమ్. మీకు అది విజిబుల్ అవ్వాలంటే ఇక్కడ ఎఫ్ అనే స్ట్రింగ్ యూజ్ చేయాలి. కింద తర్వాత ఫర్ లూప్ యూజ్ చేద్దాం. ఫర్ సబ్జెక్ట్స్ ఇన్ సబ్జెక్ట్స్ అయితే ప్రింట్ సబ్జెక్ట్స్. నేను స్పేస్ ఇద్దాం. ఆ స్పేస్ ఎందుకు ఇచ్చాను నేను మళ్ళీ చెప్తాను మీకు. కరెక్టేనా? ఓకే, ప్రింట్ చేద్దాం. చూసారా, నేను నెస్టెడ్ లూప్ అనేది క్రియేట్ చేశాను. అంటే లూప్ లోపల ఇంకొక లూప్ అనేది క్రియేట్ చేశాను. ఇది ప్రింట్ చేస్తాను. ప్రింట్ చేసిన తర్వాత మీకు టెక్నికల్గా ఎలా వర్క్ అయిందని చెప్తాను. ప్రింట్ చేద్దాం. యా, నేను మొత్తం నాకు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, 3 ఉన్నారు, చిట్టి, సనా, వజీకర్. వాళ్ళ సబ్జెక్ట్స్ చూశాను నేను. వాళ్ళ సబ్జెక్ట్స్ ఏవి? ఇంగ్లీషు, తెలుగు, మ్యాథ్స్. ఇంగ్లీషు, తెలుగు, మ్యాథ్స్. ఇంగ్లీషు, తెలుగు, మ్యాథ్స్. ఎలా వర్క్ అయింది నాకు? స్టూడెంట్ ఫర్ స్టూడెంట్ ఇంటూ స్టూడెంట్స్ ఫర్ ఎస్టీయూ ఇన్ స్టూడెంట్స్ రాశాను కదా. మీకు బాగా అర్థం అవ్వాలంటే స్టూడెంట్స్ అని పెట్టుకోండి, ఏం పర్వాలేదు. ఫర్ ఎస్టీయూ ఇన్ స్టూడెంట్స్ అయితే నాకు దేంట్లోకి వెళ్ళాలి? ప్రింట్ స్టూడెంట్ నేమ్. ఫస్ట్ నేమ్ ఏది ఉంది నాకు? చిట్టి. చిట్టి ప్రింట్ అయిందా? చిట్టి ప్రింట్ అయింది. ఈ లూప్ ఓకే, ఈ లూప్ వర్క్ అయింది. తర్వాత సెకండ్ లూప్కి వచ్చింది. ఫర్ సబ్జెక్ట్స్ ఇన్ సబ్జెక్ట్స్ అయితే ప్రింట్ సబ్జెక్ట్స్. ఏమున్నది దీంట్లో? సబ్జెక్ట్స్ ఏమేమి ఉన్నాయి? ఇంగ్లీషు, తెలుగు, మ్యాథ్స్. ఈ 3 ప్రింట్ అయినాయి. ఎందుకంటే ఇంక సెకండ్ లూప్లో మనకి వరుస పెట్టి ఉన్నాయి కదా. మనకు కింద ఇంకొక లూప్ అనేది లేదు కదా. లూప్ కానీ కండిషన్ కానీ ఇలా ఏం లేదు కదా. ఒకవేళ లూప్ కానీ కండిషన్ కానీ ఏమైనా అయిందంటే ఇది ఆటోమేటిక్గా కింద దాన్ని చదువుతుంది. కింద లైన్ చదివి కింద ఏమైనా ఉందా,
చెక్ చేసుకుని అది ప్రింట్ చేసుకుంటుంది. ఇక్కడ ఏం లేదు కదా, ఇక్కడ ఏం లేకుండా ఉన్నదానికి మనకి ఏం ప్రింట్ అయింది, ఇందులో ఉండే సబ్జెక్ట్స్ ప్రింట్ అయింది. ఇంగ్లీషు, తెలుగు, మ్యాథ్స్ ఈ మూడు సబ్జెక్ట్స్ అనేటివి ప్రింట్ అయ్యాయి. చూసారా, ఇంగ్లీషు, తెలుగు, మ్యాథ్స్ ఈ మూడు సబ్జెక్ట్స్ అనేటివి దేంట్లోకి వచ్చాయి, చిట్టి అనే నేమ్లో ఆ సబ్జెక్ట్స్గా ప్రింట్ అయ్యాయి 3 నేమ్స్. ఎందుకంటే మనం ఇక్కడేం కండిషన్ కానీ, ఇక్కడేమి ఇఫ్ కండిషన్ కానీ, లేకుంటే ఎల్స్ కానీ, ఇంకొక వైల్ లూప్ కానీ, ఫర్ లూప్ కానీ అలా ఏమీ ఇవ్వలేదు కాబట్టి మనకి ఏం ప్రింట్ అయింది, సబ్జెక్ట్స్లో ఏమేమి సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకు ఒక నేమ్లో, ఈ 3 నేమ్స్ ఉన్నాయి. ప్రింట్ అయిందా, మనకి ఇలా అని ఈ లూప్ మళ్ళీ పైకి వెళ్ళింది. పైకి వెళ్ళి ఫర్ స్టూడెంట్ ఇన్ స్టూడెంట్స్ అయితే ప్రింట్ స్టూడెంట్ నేమ్ ఎస్టీయు ప్రింట్ చేశాను. మళ్ళీ ఏమున్నది మనకి, ఇంకా ఈ లూప్ వర్క్ అవుతుంది. ఇంకా సనా ఉంది, సనా నేమ్ ప్రింట్ అయిందా, స్టూడెంట్ నేమ్ ఇస్ సనా నేమ్ ప్రింట్ అయింది. సెకండ్ నేమ్ ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ కిందకు వచ్చింది. మీరు అర్థం చేసుకోండి బాగా. ఈ ఫస్ట్ ఉన్నది స్టూడెంట్ ఇన్ స్టూడెంట్స్ అయితే ఫస్ట్ నేమ్ ఏం ప్రింట్ అయింది, నాకు చిట్టి ప్రింట్ అయింది. చిట్టి ప్రింట్ అవుతానే ఏం చేసింది, ఇది సెకండ్ లైన్కి వెళ్ళింది, థర్డ్ లైన్కి వెళ్ళింది. థర్డ్ లైన్ వెళ్ళి నాకు థర్డ్ లైన్లో ఏమైనా కోడ్ ఉందా లేదా అని చెక్ చేసుకునింది. చెక్ చేసుకొని థర్డ్ లైన్ కోడ్లో ఏమైంది, నేను సబ్జెక్ట్స్ ప్రింట్ చేసుకున్నాను. సబ్జెక్ట్స్ ప్రింట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక సబ్జెక్ట్స్ ప్రింట్ చేసుకుంటుంది. ఒక సబ్జెక్ట్ ప్రింట్ చేసిన తర్వాత నాకు కింద ఏమైనా కోడ్ ఉందా, ఏం లేదు. అందువల్ల నాకు మిగతా 2 సబ్జెక్ట్స్ కూడా ఆటోమేటిక్గా ప్రింట్ అయిపోతాయి. మిగతా 2 సబ్జెక్ట్స్ ఆటోమేటిక్గా ప్రింట్ అయిపోయి తర్వాత మళ్ళీ పైకి వెళ్తుంది. మళ్ళీ పైకి వెళ్ళి ఫర్ లూప్ చెక్ చేసుకుంటుంది, ఇంకా నేను ఏమైనా వర్క్ చేయాలా, ఉంది సనా ఉంది, ఓకే సనా నేమ్ ప్రింట్ చేసింది, సనా స్టూడెంట్ కదా సనా నేమ్ ప్రింట్ చేసింది, సరే సనాకి సబ్జెక్ట్స్ ఉన్నాయా, మళ్ళీ ఇదే లూప్ వర్క్ అవుతుంది. అలా ఫస్ట్ లూప్లో ఎన్నిసార్లు తీసుకుంటామో ఫస్ట్ లూప్లో ఎన్ని నేమ్స్ ఉన్నాయో అన్నిసార్లు మనకి ఇది రిపీటెడ్గా తిరుగుతూనే ఉంటుంది. రిపీటెడ్గా మనకు సబ్జెక్ట్స్ అనేవి ప్రింట్ అవుతాయి. అర్థమైంది అనుకుంటాను. అర్థమైంది అనుకుంటాను. ఫస్ట్ ఏం చేసింది, ఫర్ లూప్ అనేది స్టూడెంట్ నేమ్స్ అనేది ప్రింట్ చేసింది. స్టూడెంట్స్ చెక్ చేసుకుని, స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు, 3 స్టూడెంట్స్ ఉన్నారు. 3 స్టూడెంట్లు మనకు ఫస్ట్ నేమ్ ఏది, చిట్టి అనే నేమ్ ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత ఏం చేసింది, నెక్స్ట్ కోడ్ ఏముందా అని చెక్ చేసుకునింది. నెక్స్ట్ కోడ్ ఏమున్నదో చెక్ చేసుకొని నెక్స్ట్ కోడ్లో ఏముంది, సబ్జెక్ట్స్ ఉన్నాయి. సబ్జెక్ట్ ఫస్ట్ ఒక సబ్జెక్ట్ ప్రింట్ అవుతుంది. ఒక సబ్జెక్ట్ ప్రింట్ అయిన తర్వాత కింద మనకి ఏమైనా లూప్ లేకుంటే ఇఫ్ కండిషన్స్ ఏమైనా కోడ్ ఉందా, కోడ్ ఏమీ లేదు కాబట్టి మనకు సబ్జెక్ట్స్ అనేవి టోటల్ 3 సబ్జెక్ట్స్ అనేవి ప్రింట్ అయినాయి. ప్రింట్ అయిన తర్వాత మళ్ళీ లూప్ రిపీట్ అయింది. రిపీట్ అయ్యి పైకి వెళ్ళి మళ్ళీ సనా ఉన్నది. సనాని చెక్ చేసుకొని మళ్ళీ కింద కోడ్ ఉంది, సనాకు సంబంధించిన మళ్ళీ సబ్జెక్ట్స్ అనేవి ప్రింట్ కావాలి. అలానే వసీకర్ లాస్ట్లో వసీకర్కి సంబంధించిన మళ్ళీ సబ్జెక్ట్స్ అనేవి ప్రింట్ కావాలి. ఇలా నెస్టెడ్ లూప్ అనేది మనకు రిపీటెడ్గా యూజ్ అవుతుంది. అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు ఈ రాశాను, నేను సబ్జెక్ట్స్ రాశాను, వీటికి పాస్ ఆఫ్ ఫెయిల్ అని కనుక్కోవాలి. నేను ఏం చేయాలి, నేను ఇది తీసేద్దాం చెప్తాను. ఇఫ్ సబ్జెక్ట్స్ అనేది ఈక్వల్ టు ఈఎన్జిఐ ఇంగ్లీష్ స్పెల్లింగ్ అంతేనా, ఇంగ్లీష్ అయితే ప్రింట్, ఎక్కడ ఎర్రర్ వచ్చింది, ఇంగ్లీష్ అయితే ప్రింట్ పాస్. క్లియర్ చేద్దాం ఇక్కడ.
కోడ్ని బాగా అర్థం చేసుకోండి. నేనేం రాశాను ఇక్కడ, నాకు ఫస్ట్ నేమ్ ఏమొస్తుంది నార్మల్గా, అది ఏం ప్రింట్ అవుతుంది, చిట్టి అనే నేమ్ ప్రింట్ అవుతుంది. ప్రింట్ అయిన తర్వాత ఏం చెక్ చేసుకుంది, సబ్జెక్ట్ చెక్ చేసుకుంటుంది. సబ్జెక్ట్ ఏ సబ్జెక్టు, ఇంగ్లీష్ అయితే సబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇంగ్లీష్ అయితే పాస్ చేయి. ఓకే, పాస్ చేస్తుంది. తర్వాత నేను ఇఫ్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేశాను దీంట్లో, మీకు అర్థమవుతుంది. అర్థం అవ్వాలని మీకు ఇలాంటివి చేశారంటే సమ్ క్రిటికల్ ప్రాబ్లమ్స్ యూ కెన్ సాల్వ్ ఇట్, యూ కెన్ డూ ఎనీథింగ్ టు వేరెవర్. అలా ఎలీఫ్ అనేది సబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు తెలుగు అయితే సబ్జెక్ట్ పాస్ అవుతుంది. ఇంకా సబ్జెక్ట్ అనేది మనకేముంది లాస్ట్లో, మ్యాథ్స్ ఉంది. ఆ మ్యాథ్స్ అనేది ఫెయిల్ చేస్తుంది, ఎందుకంటే నేను ఎల్సీ యూజ్ చేయలేదు కదా. ఇప్పుడు చూద్దాం ఎలా వస్తుందో చూడండి. ఇప్పుడు చూసారా, తెలుగు సబ్జెక్ట్ ఇది కొంచెం ఎక్స్ట్రాగా తీసుకునే స్పేస్ అనేది మనం 3 నేమ్స్ కాకుండా 2 ఇద్దాం, స్పేస్ ఎక్కువ ఆక్యుపై చేసుకుంటుంది. యా చూసారా, స్టూడెంట్ నేమ్ చిట్టి, ఇంగ్లీష్ సబ్జెక్ట్ పాస్, తెలుగు సబ్జెక్ట్ పాస్, మ్యాథ్స్ సబ్జెక్ట్ ఫెయిల్. సనా, స్టూడెంట్ నేమ్ ఇస్ సనా, ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఈజ్ పాస్, తెలుగు సబ్జెక్ట్ ఈజ్ పాస్, మ్యాథ్స్ ఫెయిల్. ఇలా మనకు నెస్టెడ్ లూప్స్ అనేటివి వర్క్ అవుతాయి. నెస్టెడ్ లూప్స్, ఇఫ్ స్టేట్మెంట్స్ అనేటివి యూజ్ అవుతాయి బాగా. అర్థమైంది అనుకుంటాను. ఫస్ట్ ఏం ప్రింట్ అయింది మనకు, జస్ట్ ఓన్లీ సబ్జెక్ట్ అనేది ప్రింట్ అయినాయి. మీకు ఇదంతా క్లియర్ చేసి మళ్ళీ రాస్తాను నేను కోడ్ అనేది, చూడండి నీట్గా అబ్జర్వ్ చేసుకోండి. ప్రింట్ చేసి యా ఫస్ట్ ఏం ప్రింట్ అయింది, నేమ్ ఈజ్ ఈక్వల్ జస్ట్ సబ్జెక్ట్స్ ప్రింట్ అయినాయి. సబ్జెక్ట్స్ ఇంగ్లీష్, తెలుగు, మ్యాథ్స్. అండ్ సనా ప్రింట్ అయింది. సనాలో ఇంగ్లీష్ సబ్జెక్ట్ వచ్చేసి ఇంగ్లీషు, తెలుగు, మ్యాథ్స్. ఇలా సబ్జెక్ట్స్ అనేవి ప్రింట్ అయినాయి. నాకు సబ్జెక్ట్స్ కావాలి, తర్వాత సబ్జెక్ట్స్తో పాటు నాకు పాస్ ఆఫ్ ఫెయిల్ అనే ఎగ్జామ్లో చెక్ చేసుకోవాలి. అప్పుడు నేను ఏం చేస్తాను, ఇఫ్ స్టేట్మెంట్ అనేది యూజ్ చేస్తాను. ఇఫ్ సబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు ఇంగ్లీష్, ఇంగ్లీష్ అయితే ప్రింట్ సబ్జెక్ట్ పాస్. ఏం రాశాను ఇక్కడ, ఇంగ్లీష్ అనే సబ్జెక్ట్ అనేది వస్తే నేమ్ కానీ వచ్చిందంటే నాకు పాస్ కావాలి. అలా కాకుండా సబ్జెక్ట్ అనేది తెలుగు వస్తే తెలుగు వచ్చినా అలానే పాస్ కావాలి. అలా కాకుండా మ్యాథ్స్ అనే సబ్జెక్ట్ వచ్చిందంటే నాకు ఫెయిల్ కావాలి. ఎలా, ఫిజికల్ ఇది తీసేద్దాం. ఇది ఏంటంటే మీకు సబ్జెక్ట్స్ తెలుస్తుంది. ఒకసారి దీంతో పాటు రన్ చేసి చూద్దాం. ఇలా అంటే మళ్ళీ లాస్ట్లో రన్ చేద్దాం. ఇది ఎర్రర్ వచ్చిన ఇస్తుంది అదే. మనకి ఇప్పుడు ఎన్ని నేమ్స్ ఉన్నాయి, 2 నేమ్స్ ఉన్నాయి, చిట్టి అండ్ సనా. వాళ్ళకున్న సబ్జెక్ట్స్ పాస్ ఆ ఫెయిల్ అని కనుక్కుంటున్నాం. రన్ చేద్దాం. చూసారా, కొంచెం స్పేస్ ఇద్దాం ఇక్కడ. స్పేస్ ఇస్తే కొంచెం బాగుంటుంది చూసేదానికి.
క్లియర్ చేద్దాం. యా చూసారా, స్టూడెంట్ నేమ్ వచ్చేసి చిట్టి, ఇంగ్లీష్ పాస్, తెలుగు పాస్, మ్యాథ్స్ ఫెయిల్. స్టూడెంట్ నేమ్ వచ్చానా, ఇంగ్లీష్ పాస్, తెలుగు పాస్, మ్యాథ్స్ ఫెయిల్. అర్థమైంది అనుకుంటాను ఎలా వర్క్ అయింది ఏమని. ఇలా మనం నెస్టెడ్ లూప్స్ తర్వాత ఇఫ్ అనే స్టేట్మెంట్ యూజ్ చేసుకొని మనం రాస్తాం. అర్థమైంది అనుకుంటాను. మనం ఇలా కూడా రాయొచ్చు, మళ్ళీ దీని లోపల మళ్ళీ ఇఫ్ కండిషన్ లోపల ఇఫ్ కండిషన్ ఇంకోటి పెట్టచ్చు. ఇంగ్లీష్ అయితే అంటే మనం ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ అయితే దాని లోపల మళ్ళీ ఇంకొక నెస్టెడ్ లూప్ అయినా రాసుకోవచ్చు. కాకుంటే మనం కొంచెం ఇంకొక వేరియబుల్ని డిక్లేర్ చేసుకోవాలి. అంతెందుకు, మనం ఇంకా అడిషనల్గా ఇంకొకటి చూద్దాం, ఇంకొక ఎగ్జాంపుల్ని. ఇది అర్థమైంది అనుకుంటాను. మీరు ఇంకా బెటర్గా ఉండేదానికి స్పేస్ కాదు కానీ ఫ్రంట్ సైడ్ ఇది పెట్టుకోండి, ఇంకా బాగుంటుంది. ఇప్పుడు చూసారా, పాస్ ఆఫ్ ఫెయిల్ అని కరెక్ట్గా నీట్గా ఉంటుంది. ఇది అయిపోయిన తర్వాత ఎగ్జాంపుల్ నీట్గా అర్థమైంది అనుకుంటా అందరికీ. సెకండ్ ఎగ్జాంపుల్ చెప్తాను. సపోజ్ సీట్ సెలెక్షన్ చూద్దాం. మూవీలో మనం సీట్ సెలెక్షన్ చేసుకుంటాం కదా, మనకు డిస్ట్రిక్ట్ యాప్లో మనం మూవీస్ టికెట్స్ అనేవి బుక్ చేసుకొని మనకు బుకింగ్ టికెట్ అనేది అవైలబుల్ ఉందా లేదా, లేకుంటే ఆల్రెడీ బుక్ అయిందా లేదా చెక్ చేసుకుంటాం కదా. అలా దాన్ని చూద్దాం. సీట్ సెలెక్షన్, మూవీ సీట్ సెలెక్షన్. ఐ ఇన్ రేంజ్. రేంజ్ ఎందుకు యూజ్ చేస్తున్నాను, నాకు ఇంత నెంబర్ వరకు ప్రింట్ కావాలి. ఒక 6 తీసుకుందాం. 6 అంటే మనకు 5 ప్రింట్ అవుతుంది. దీంట్లో మనకు రోస్ ప్రింట్ చేద్దాం. ఇక్కడ ఐ అయినా పెట్టుకుని రో అయినా పెట్టుకోండి. రో పెట్టుకున్నారంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. మరి సీట్ చూద్దాం. సీట్ ఇన్ రేంజ్ అయితే రో మనకు ఇన్ని రోస్ ఒక 2 రోస్ ఉన్నా చాలు కదా, ఎందుకు మళ్ళీ ఇన్ని రోస్. 6 అంటే మళ్ళీ ఎక్కువైపోతున్నాయి. 3 చాలే రోస్ అనేటివి. ఇంకా మనకు సీట్స్ వచ్చేసి ఒక రోలో ఎన్ని ఉండాలి, 1 నుంచి 6 వరకు పెట్టుకున్నాం. 6 అంటే మనకు 5 వరకు ప్రింట్ అవుతుంది. ఇది క్లియర్ చేద్దాం, ఒకసారి ప్రింట్ చేద్దాం. కమ్మ పెట్టలేదు కదా, అందుకనే రేట్ వచ్చింది. కరెక్ట్ అయింది కోడ్. కొంచెం పైకి లాదాం, డ్రాగ్ చేద్దాం నేను. రన్ చేద్దాం. సరే, నాకు రో 1లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, 5 సీట్స్ ఉన్నాయి. రో 2లో ఎన్ని సీట్స్ ఉన్నాయి, 5 సీట్స్ ఉన్నాయి. ఎలా వచ్చాయి నాకు, ఫర్
ఫర్ రో ఇన్ రేంజ్ 1 to 3 అంటే 1 నుంచి 3 వరకు అంటే స్టాపింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ కావాలి 1 to 3 1 నుంచి 3 వరకు అంటే మనకు 2 వరకే ప్రింట్ అవుతుంది ఎందుకంటే మనకు 0 నుంచి సీక్వెన్స్ స్టార్ట్ అవుతుంది కదా అందువల్ల 2 రోస్ తీసుకొని తర్వాత సీట్ సెలెక్షన్ కిందకి వస్తుంది సీట్ సెలెక్షన్లో మనకి ఎన్ని సీట్స్ అవైలబుల్ ఉన్నాయి 1 నుంచి 5 సీట్స్ వరకు అవైలబుల్ ఉన్నాయి మీకు అర్థమై ఉంటుంది అనుకుంటే 6 ఎందుకు పెట్టాను 0 నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి 1 నుంచి 6 వరకు పెట్టాను అలా ఒక రోలో మనకు 5 సీట్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి ఆ 5 సీట్స్ గాను మనకు సీట్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయా లేదా చెక్ చేసుకున్నాం అర్థమైంది అనుకుంటాను ఈ లూప్ ఎలా వర్క్ అయిందో నెక్స్టెడ్ లూప్ ఎలా వర్క్ అయిందో ఏమని ఇప్పుడు దీన్ని రిమూవ్ చేసేసి ఇఫ్ స్టేట్మెంట్ ఇద్దాం ఇఫ్ సీట్ ఈజ్ ఈక్వల్ 4 అయితే కాకుండా సీట్ ఈజ్ ఈక్వల్ టు ఎందుకు వర్క్ అవ్వడం లేదప్ప ఇది ఒకసారి రిమూవ్ చేద్దాం రిమూవ్ చేసి మళ్ళీ యాడ్ చేద్దాం అయితే రన్ చేద్దాం ఒకసారి క్రియేట్ చేద్దాం ఫస్ట్ టైం ప్రింట్ అయింది సీట్లు ఉన్నాయా లేదా రోలో ఎన్ని సీట్లు ఉన్నాయి ఏమని ప్రింట్ అయింది జస్ట్ సీట్లు ఎన్ని సీట్లు ఉన్నాయి ఒక రోకి ఎన్ని సీట్లు ఉన్నాయని సెకండ్ నేను ప్రింట్ చేస్తున్నాను సీట్లు అవైలబుల్ ఉన్నాయా లేవా అని రన్ చేద్దాం చూసారా రో నెంబర్ 1లో మనకు అవైలబుల్ సీట్ అవైలబుల్ నెంబర్ 1లో అవైలబుల్ ఉంది నెంబర్ 2 అయితే బుక్ అయిపోయింది నెంబర్ 3 నెంబర్ 4లో కూడా అవైలబుల్ ఉంది నెంబర్ 5 వచ్చి బుక్ అయింది మనకు అలానే రో 2లో కూడా అంతే చూసుకోండి సేమ్ యాజ్ టీజ్గా అవైలబుల్ సీట్ వచ్చేసి నెంబర్ 1 బుక్ అయిన సీట్ వచ్చేసి నెంబర్ 2 ఇంకా 3, 4 అనే సీట్లు కూడా అవైలబుల్ ఉన్నాయి 5 టేబుల్ అంటున్నా 5 సీట్ వచ్చేసి బుక్ అయింది అర్థమైంది అనుకుంటాను ఎలా యూజ్ చేయాలి ఏమని జస్ట్ కోడ్ని అర్థం చేసుకోండి మీరు చాలా కోడ్ని అర్థం చేసుకుని అంటే ఆటోమేటిక్గా మీకు కావాల్సిన అవుట్పుట్ అనేది మీ చేతుల్లో ఉంటుంది
అర్థమైంది అనుకుంటాను క్లియరిటీగా. జస్ట్ ఫస్ట్ నేనేం ప్రింట్ చేశాను, నాకు కావాల్సింది జస్ట్ రోస్లో సీట్లు ఎన్ని అవైలబుల్ సీట్లు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకున్నాను. సీట్లు చెక్ చేసుకున్న తర్వాత ఎన్ని సీట్లు అవైలబుల్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకున్నాను. అర్థమైంది అనుకుంటాను కోడ్ అనేది. మీకు అర్థం కాకుండా ఇంకోసారైనా నేను చెప్తాను, మీరు జస్ట్ కామెంట్స్లో నాకు కామెంట్ చేయండి. నేను మళ్ళీ ఎగ్జాంపుల్ అయినా మళ్ళీ తీసుకొని నేను చెప్తాను ఎక్కడ అర్థం కాలేదు ఏమని. దీన్ని కామెంట్ చేద్దాం. ఇంకొక రియల్ టైం ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంకోటి మొబైల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మొబైల్స్, ల్యాప్టాప్. మన దగ్గర టూ కేటగిరీస్ ఉన్నాయి, టూ కేటగిరీస్లో సేల్ చేస్తున్నాం. వచ్చేసి మొబైల్స్, సెకండ్ వన్ వచ్చేసి ల్యాప్టాప్స్. ఏ కంపెనీలు ఉన్నాయి? శాంసంగ్ అండ్ హెచ్పి తీసుకున్నాం. హెచ్పిలో మనకు మొబైల్స్ లేవు కదా, వద్దులే. యాపిల్ తీసుకున్నాం. క్యాటింగ్ కేటగిరీస్ అయితే ప్రింట్ కేటగిరీస్ ఫర్ ఇన్ ప్రోడక్ట్ అయితే మళ్ళీ ఎక్కువ ల్యాగ్ లేకుండా చెప్పేస్తాను. సామ్సంగ్ అయితే డైరెక్ట్ ప్రింట్ అయింది. ఓ సారీ సారీ, కేటగిరీ అని పెట్టాను కదా, నార్మల్ అయితే క్యాట్ అని యూజ్ చేయాలి, ఎందుకంటే మనం కేటగిరీ అనేది క్యాట్కి యూజ్ చేసినాం కాబట్టి. చూసారా మన దగ్గర మొబైల్స్ ఏమున్నాయి, సామ్సంగ్, యాపిల్ ఉన్నది. తర్వాత ఏమైంది ఇది, సామ్సంగ్ అయితే
చూడండి, ఇప్పుడు ప్రింట్ చేద్దాం. చూసారా, మొబైల్స్ శాంసంగ్ అయితే 10% డిస్కౌంట్ ఇస్తాను మొబైల్స్లో. యాపిల్లో అయితే నో డిస్కౌంట్ అనేది మన దగ్గర అవైలబుల్ లేదు. ల్యాప్టాప్స్లో చూసుకున్నట్టే శాంసంగ్ అయితే 10% డిస్కౌంట్ ఇస్తాను, యాపిల్ అయితే నో డిస్కౌంట్ ల్యాప్టాప్స్లో ఆల్సో. మనకి ఏమర్థమైంది ఇక్కడ, నీట్గా చూసుకుని కోడ్ అనేది ఫర్ క్యాట్ అండ్ కేటగిరీస్. ఫస్ట్ కేటగిరీస్లో ఏముంది, మొబైల్ ఉంది, మొబైల్ తీసుకునింది. మొబైల్ తీసుకున్న తర్వాత శాంసంగ్, యాపిల్. మొబైల్లో ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి, శాంసంగ్, యాపిల్, ఆ రెండు ప్రోడక్ట్స్ రకాలు ఉన్నాయి. తర్వాత ఫర్ లూప్ తీసుకున్న, ఫర్ లూప్ ప్రో ఇన్ ప్రోడక్ట్, దాంట్లో ప్రోడక్ట్ అనే నేమ్ అసైన్ చేశాను. అసైన్ చేసిన తర్వాత ఇఫ్ ప్రో ఈక్వల్ శాంసంగ్ అయితే పిన్ ప్రోడక్ట్ 10% డిస్కౌంట్, అంటే శాంసంగ్ మొబైల్స్కి ఓన్లీ. నేనేమి ఇచ్చాను, ఏం అసైన్ చేశాను, ఇఫ్ కండిషన్ కంపేర్ చేసి శాంసంగ్ మొబైల్ అయితేనే 10% డిస్కౌంట్ ఇవ్వు అన్నా. ఇక్కడ ఏముంది, శాంసంగ్ మొబైల్ 10% డిస్కౌంట్, తర్వాత శాంసంగ్ ల్యాప్టాప్స్ కూడా 10% డిస్కౌంట్ అనేది అసైన్ అవుతుంది ఆటోమేటిక్గా. అర్థమైంది అనుకుంటాను. జస్ట్ సింపుల్గా రాసేయచ్చండి మీరు. ఇంకా మీరు అలా కాకుండా మీరు మళ్ళీ కోడ్ని మోడిఫై చేసుకోవచ్చు, మీకు నచ్చిన విధంగా మీరు కోడ్ని మోడిఫై చేసుకొని రాసుకోవచ్చు. చెప్తాను అది కూడా. చూసారా, శాంసంగ్ శాంసంగ్ తర్వాత ల్యాప్టాప్స్, అంటే మొబైల్స్ తర్వాత ల్యాప్టాప్స్ అనేది మనకు శాంసంగ్లో 10% డిస్కౌంట్ ఉంది, యాపిల్లో వచ్చేసి నో డిస్కౌంట్. ల్యాప్టాప్స్లో చూసుకుంటే శాంసంగ్లో 10% డిస్కౌంట్ ఉంది, యాపిల్లో చూస్తే లేదు, నో డిస్కౌంట్. ఇలా మనం లూప్స్ అనేటివి నెస్టెడ్ లూప్స్గా యూజ్ చేసుకొని రాయొచ్చు. దీంట్లో మళ్ళీ మీకు కావాలంటే ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. లైక్ నాకు ఈఎంఐ కావాలి, ఈఎంఐ ఒక వేరియబుల్ డిక్లేర్ చేసుకొని ట్రూ వాల్యూ ఇచ్చేసాను. ఇచ్చేసి ఇఫ్ ఈఎంఐ ట్రూ అయితే ప్రింట్ ఈఎంఐ అవైలబుల్. దేని మీద అవైలబుల్, శాంసంగ్ మీద అవైలబుల్. శాంసంగ్ మీద డిస్కౌంట్ ఇస్తాడు వాడు, ఈఎంఐ మీద కూడా అవైలబుల్. అలానే నాకు ఐఫోన్ కూడా ఈఎంఐ అవైలబుల్ ఉంది, ఈఎంఐ ద్వారా కూడా నేను కట్టుకోవచ్చు. ఐఫోన్కి ఎలా ఇవ్వాలి, సేమ్ అలానే ఇవ్వండి. ఈఎంఐ అనే ఒక వేరియబుల్ని డిక్లేర్ చేసుకొని ట్రూ అని ఇచ్చి, ఇక్కడ కరెక్ట్ అయినా నేను ఇచ్చింది అంతే. ఇఫ్ ఈఎంఐ అయితే ఈఎంఐ అవైలబుల్. బాగా చూసుకోండి మీరు. ఇక్కడ ఏంది, ఓన్లీ డిస్కౌంట్ ఒకటే తీసాను, నాకు ఇప్పుడు ఈఎంఐ కూడా అవైలబుల్ ఉంది. ఇప్పుడు రన్ చేద్దాం. చూసారా, కోడ్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. శాంసంగ్ 10% డిస్కౌంట్ ఇస్తూ వాడు ఈఎంఐ అవైలబుల్ కూడా ఉంది శాంసంగ్కి. తర్వాత యాపిల్కి నో డిస్కౌంట్, ఓన్లీ ఈఎంఐ అవైలబుల్ ఉంది. ల్యాప్టాప్స్ ఆల్సో సేమ్, శాంసంగ్కి 10% డిస్కౌంట్ ఉంది, ఈఎంఐ కూడా అవైలబుల్ ఉంది. యాపిల్కి వచ్చేసి నో డిస్కౌంట్ ల్యాప్టాప్స్లో కూడా, కానీ ఈఎంఐలో అవైలబుల్ ఉంది. అలా నేను ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి లూప్ లోపల ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి నాకు నచ్చిన ఐటమ్స్ అనేటివి నేను యాడ్ చేసుకుంటూ వెళ్ళాను. అలా మనం యూజ్ చేసుకొని నెస్టెడ్ లూప్స్ కానీ నెస్టెడ్ ఇఫ్ స్టేట్మెంట్స్ కానీ యూజ్ చేసుకొని మనం చాలా బాగా కోడ్ అనేది చాలా బాగా డెవలప్ చేయొచ్చు. మీరు జస్ట్ మీకు అర్థం కావాలి కోడ్ అనేది ఎలా రాస్తున్నాం, ఎక్కడ వేరియబుల్ని డిక్లేర్ చేయాలి, ఎక్కడ దేన్ని యూజ్ చేస్తే మనకు దేనికి ఎలా ప్రింట్ అవుతుందని. అర్థమైంది అనుకుంటాను. టుడే క్లాస్ నెస్టెడ్ లూప్స్ 3 ఎగ్జాంపుల్స్ చెప్పాను. మీకేమైనా అర్థం కాకుంటే అడగండి, నేను మళ్ళీ చెప్తాను. కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Subscribe this channel guys. Thanks for watching. Like this channel and subscribe this channel guys. It is small content created channel. Thanks for watching guys.